హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు నా మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ రొటీన్ మీతో షేర్ చేసుకుంటాను. సో ఇక్కడైతే మా మందార చెట్టుకి పొద్దున్న లేసేసరికి 2 మందార పూలు అయితే పూసాయి. నాకు ఎక్కువగా స్పేస్ లేదు కాబట్టి అటుకొని ఇటుకొని మొక్కల తొట్లు పెట్టాల్సి వచ్చింది. ఇక్కడ ఇప్పుడు మార్నింగ్ అయితే ఇంకా ఎవ్వరూ లేవలేదు మా గల్లీలో అయితే. ఇంక ఇంట్లో సీక్రెట్గా నేను ఒక నవరాత్రి పూజ అయితే చేసుకున్నాను. ఇప్పుడేం నవరాత్రులు అనుకోవచ్చు, కానీ ఈ నవరాత్రి ఏంటంటే మనం ఇయర్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు అనమాట ఈ నవరాత్రి. సో నేను ఫస్ట్ నుంచి వీడియో షూట్ అయితే తీయలేదు. ఇది లాస్ట్ డే కాబట్టి నేను ఇక్కడ నైవేద్యం అయితే ఎక్కించి లాస్ట్ డే రోజు వీడియో అయితే తీస్తున్నాను. ఇంక పొద్దున్నే నేను ఇక్కడ అల్లం టీ అయితే పెట్టుకుంటున్నాను. మామూలు టీ ఏదైనా ఒకటి టీ అయితే ఉండాలి. ఇంట్లో ఎవరు టీ తాగరు కాబట్టి నాకు ఒక్కదానికే ఇంకా. ఇంక ఇక్కడ పొద్దున బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఇడ్లీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇది ఆల్రెడీ ఇడ్లీ ఏంటంటే రాగి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నా. ఆల్రెడీ మామూలు ఇడ్లీ పిండి మనం ఎలా అయితే రుబ్బుకుంటామో అలా రుబ్బుకున్న తర్వాత నెక్స్ట్ అందులో నేను రాగి పిండి కలిపేసి ఆ తర్వాత ఇడ్లీ చేసే ముందు కొంచెం రాగి పిండి కలిపి పెట్టుకున్నాను అనమాట. ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానింది రాగి పిండి కలిపి కొంచెం వాటర్ కలిపి పెట్టుకున్నాను అనమాట. ఈ రాగి పిండి మనం రాత్రే కలిపి పెట్టుకోవచ్చు. నార్మల్ ఇడ్లీ పిండిలో నైటే మనం ఈ రాగి పిండి కూడా కలిపేసి పులియబెట్టచ్చు. లేదంటే మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఇడ్లీ చేసే ముందు ఈ రాగి పిండిని మామూలు ఇడ్లీ పిండిలో రాగి పిండి కలుపుకొని కూడా పెట్టుకోవచ్చు. బాగానే వస్తాయి ఇలా చేసినా కూడా. నెక్స్ట్ ఇక్కడ ఇడ్లీలు పెట్టేసుకున్నాం కాబట్టి ఇడ్లీలోకి ఏదైనా చట్నీ చేసుకోవచ్చు. పల్లీ చట్నీ బాగుంటుంది, మామూలు పుట్టిన చట్నీ బాగుంటుంది. ఇక్కడ నాకు టమాటోస్ ఉన్నాయి ఇంట్లో కాబట్టి టమాటో చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ 4 టమాటాలు, 1 ఉల్లిగడ్డ, చిన్న అల్లం ముక్క కానీ లేకపోతే వెల్లుల్లిపాయలు కానీ ఇంకా 2 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం. ఈ టమాటో పచ్చడి ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తుంటారు. ప్రతి గడపకి ఒక టేస్ట్ ఉంటుంది. సో నేను కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా రకరకాలుగా చేస్తూ ఉంటాను. సో ఈసారి అయితే ఈ రకంగా చేసిన. నెక్స్ట్ ఇక్కడ నేను ఆయిల్ వేసేసి ఆ తర్వాత జింజర్, చిన్న అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, టమాటాలు కట్ చేసుకున్న వేసేస్తున్నా. ఆ తర్వాత 2 స్పూన్లంత నువ్వులు అయితే వేసుకుంటున్నాను. నువ్వులు లేకపోతే పల్లీలు కూడా వేసుకోవచ్చు. ఆ తర్వాత 1 స్పూన్ ధనియాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. టేస్ట్ కోసం ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది వీటి వల్ల. కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకుంటున్నాను. ఇక్కడ కొబ్బరి ముక్కలు, నువ్వులు కొంచెం వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మళ్ళీ ఆ టమాటో చట్నీ టేస్ట్ పోయి ఈ నువ్వుల టేస్ట్ ఎక్కువగా వచ్చేస్తుంది. సో క్వాంటిటీని బట్టి 1 స్పూను లేదా 2 స్పూన్లు వేసుకోవాలి. సో ఇక్కడైతే నేను స్టవ్ వెలిగించి ఇది బాగా మగ్గనిస్తున్నాను. ఒక 10 మినిట్స్లో సిమ్లో పెట్టుకుంటే బాగా మగ్గిపోతుంది. ఆ తర్వాత దింపేసుకొని చల్లారని ఉంచుకోవాలి. ఆ తర్వాత మిక్సీలో వేసుకొని గ్రైండ్ చేసుకోవడమే. కచ్చపచ్చగా కావాలంటే అలా చేసుకోవచ్చు, మెత్తగా కావాలంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ ఇడ్లీలు కూడా రెడీ అయిపోయాయి. సో స్పూన్ పెట్టి చూద్దాము ఎలా అవుతుందో. కొంచెం అయితే అంటుకుంటుంది. ఇది ఇంకొక 5 నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది. ఇందులో మనం ముందు సాల్ట్ యాడ్ చేయలేదు, రాక్ సాల్ట్ కొంచెం యాడ్ చేస్తున్నా.
ఇక్కడ ఏదన్నా ఒక పొడి, ఇడ్లీ పొడి కానీ ఇంకేదన్నా పొడి ఉంటే వేసుకోండి. నేను ఇక్కడ కల్యమాకు పొడి అయితే వేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇక్కడ నేను లంచ్ ప్రిపేర్ చేస్తున్నా. టిఫిన్ చేసేసాం కాబట్టి. సో లంచ్‌కి అయితే సమ్మర్ సీజన్ కాబట్టి నేను ఏదన్నా పల్చగా ఏదన్నా చారు లాంటిది ఏదన్నా చేద్దాం అనుకుంటున్నా. సో ఇక్కడ నేను శనగపిండి తీసుకున్నాను. బేసన్ కావాల్సినంత బేసన్ అయితే తీసుకొని అందులో కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా చాలా చిటికెడు వేసుకోవాలి. ఆ తర్వాత వాము పొడి, ఇక్కడ వాము పొడి వేసుకుంటున్నాను నేను. మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఆ తర్వాత నీళ్ళతో తడిపేసుకొని ఒక 20 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఇక్కడ సమ్మర్ సీజన్‌లో ఇప్పుడు హాఫ్ డేస్ ఉన్నాయి కాబట్టి పిల్లలు వస్తారు కాబట్టి నేనిక్కడ చక్రాలవి ఫ్రై చేస్తున్నా. సో ఫుల్ డేస్ ఉన్నప్పుడు స్కూల్‌లో అంతంత మాత్రాన వాళ్ళు ఏదో తీసుకెళ్ళి మార్నింగ్ ఎప్పుడో మనం బాక్సులు కడతాము. ఏదో తీసుకెళ్ళి ఏదో తింటారు. ఇవన్నీ మనం బాక్స్‌లో పెట్టలేం కాబట్టి. సో అందుకని ఇప్పుడైతే మనం హాఫ్ డేస్ ఉన్నాయి కాబట్టి లంచ్‌లో మంచిగా ఇవ్వచ్చు వాళ్ళకి ఫుడ్ ఐటెమ్స్ అన్నీ. ఇప్పుడు నెక్స్ట్ మనం ముందు తడిపి పెట్టుకున్నది శనగపిండి అయితే ఉంది కదా, వీటిని చిన్న చిన్న బజ్జీల్లాగా వేసుకోవాలి. నేను ఇక్కడ సల్లచారు చేద్దామని చెప్పేసి వీటిని ప్రిపేర్ చేస్తున్నా. మా దగ్గర ఇది పెరుగు పులుసు అని చెప్పేసి అంటారు, కొంతమంది సల్లచారు అంటారు. చిన్న చిన్నగా వేసుకుంటే మనకి అందులో ఎక్కువగా వస్తాయి. వేసిన పిండిలో కొంచెం పిండి అయితే మిగిలించుకోవాలి అందులో కర్రీలో కలపడానికి. సో ఇందులో నేను సాల్ట్, పసుపు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, కొంచెం కారం అయితే యాడ్ చేసుకున్నా. నెక్స్ట్ ఇక్కడ కర్రీ కోసం నేను ఉల్లిగడ్డలు ఇంకా పచ్చిమిరపకాయలు ఉంటే కల్యమాకు కూడా వేసుకోవాలి. బాగా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేసుకున్నా. ఆ తర్వాత సరిపడా వాటర్ అయితే వేసుకుంటున్నా నేను. ఇప్పుడు ఈ పిండి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి కొంచెం పలసగా చేస్తున్నా. ఆ వాటర్లో బాగా కలుసుకోవడానికి కొన్ని వాటర్ అయితే కలిపేసుకొని ఈ నీళ్ళల్లో మరిగిన తర్వాత కొంచెం వేడెక్కిన తర్వాత ఆ నీళ్ళు ఈ బేసన్ని అందులో వేసి కలిపేసుకోవాలి, ఉండలేం కట్టకుండా. పిండి కలిపిన తర్వాత ఒక 5-10 నిమిషాల్లో సిమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఆ తర్వాత నేను ఇక్కడ లాస్ట్లో యాడ్ చేస్తున్నాను కావాల్సినంత పెరుగు, కొంచెం హాఫ్ కప్ అంతా. ఎక్కువ వేస్తే పుల్లగా అయిపోతుంది. కొంచెం పెరుగుని తీసుకొని బాగా బీట్ చేసుకోవాలి. అలాగే వేస్తారంటే మొత్తం గడ్డలుగా ఉంటుంది. బాగా పెరుగుని ఫస్ట్ బాగా బీట్ చేసుకోవాలి విస్కర్తో కానీ లేకపోతే స్పూన్తో కానీ. దాని తర్వాత స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది కలుపుకోవాలి అందులో, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. కొంతమంది వేసి మరిగిస్తారు, నేను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇది వేసి కలిపేస్తున్నా. కొంతమంది ఇందులో మన శనగపిండి పేస్ట్ యాడ్ చేసాం కదా, అది యాడ్ చేయకుండా కూడా చేస్తారు, అదొక ప్రాసెస్. ఇది ఒక ప్రాసెస్. ఈ విధంగా చేస్తే ఒక టేస్ట్ వస్తుంది, ఆ విధంగా చేస్తే ఒక టేస్ట్ వస్తుంది. సో కొంచెం ఇలా కలిపేసుకొని ఆ తర్వాత దింపేసుకోవాలి. ఈ చారు వేడి మీద ఉన్నప్పుడే మనం చేసుకున్న ఈ బజ్జీలు ఏవైతే ఉన్నాయో అందులో యాడ్ చేసుకోవాలి. ఆ వేడికి బాగా నానిపోయి చాలా జ్యూసీగా మంచిగా అవుతాయి అన్నమాట, టేస్టీగా. చాలామందికి తెలిసి రెసిపీ, తెలియని వాళ్ళ కోసమే చెప్తున్నా. ఒక హాఫ్ అన్ అవర్ కానీ 15 మినిట్స్లో కానీ ఇవి బాగా నానిపోతాయి. చిన్న చిన్నగా చేస్తే తొందరగా నానుతాయి. సో నేనైతే ఇక్కడ మీకు ఒక 20 మినిట్స్ తర్వాత తీసి చూపిస్తున్నాను. సో కొద్దిగా మంచిగానే నానాయి. సో వేడి వేడి అన్నంలోకి ఈ సమ్మర్ సీజన్లో ఇలా సింపుల్గా లంచ్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నా. సో మా బాబుకి ఇందులో వేస్తే నచ్చవు కాబట్టి వాడి కోసం సపరేట్గా ఒక 4 తీసి పెట్టుకున్నా. బజ్జీలు ఇక్కడైతే బాగా నానిపోయాయి, తొందరగా నానిపోయాయి, చారు వేడిగా ఉంది కాబట్టి. సో మీరు కూడా మీ ఇంట్లో ఏం లంచ్ ప్రిపేర్ చేస్తున్నారో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.